హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ అంటే ఇది 4వ తారీఖు ఏప్రిల్ 1.65% పెరిగి 60 పైసా పెరిగి గ్రీన్లో క్లోజ్ అయింది. మార్కెట్ క్యాప్ చూస్తే 7,130,000 క్రోస్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టెక్నికల్స్ లోకి వెళ్దాము. మంత్లీ చార్ట్ ఇది మంత్లీ చార్ట్ లో ఇలా ఉంది. ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ. ఇది రీసెంట్ గా అంటే 2019 మంత్లీ చార్ట్ కదా. 2019 డిసెంబర్ లో లిస్టింగ్ అయింది. 62-63 అరౌండ్ హైయెస్ట్ ఉంది ఇక్కడ మనకు ఫస్ట్ టైం చూసినట్లయితే మనకు ఈ యొక్క హైన్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇక్కడ నుంచి రివర్స్ అయింది. లో చూసినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకున్నట్లయితే లో ఫస్ట్ ఎనీ చార్ట్ అనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాక ఆల్వేస్ అప్లై డౌ థియరీ. ఇక్కడ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 62-63 దగ్గర ఉంది. అలాగే ఇక్కడ సపోర్ట్ చూసుకున్నట్లయితే మంత్లీలో 13 రూపీస్ దగ్గర ఉంది, 13 పైస్. సో ఇది ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు. మంత్లీలో ఇంతవరకు చాలు. ఓకే, మనకు ట్రెండ్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ ఉందనే దానికి మనకు MACD చెక్ చేయాలి ఫస్ట్. దీని తర్వాత MACD ఇండికేటర్ని యూజ్ చేస్తూ ట్రెండ్ ఎలా ఉంది అనేది వెరిఫై చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఇందులో MACD లో మనకు ఒక బ్లూ లైన్, ఒక ఆరెంజ్ లైన్ ఉంది. సో ఇక్కడ మనకు నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. NCO నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉంది ఇక్కడ ప్రజెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకు కరెంట్ మంత్ చూసినట్లయితే మనకు కొద్దిగా ఇట్లా ఫ్లాట్ అయ్యింది. ట్రెండ్ అనేది చేంజ్ అవడానికి కొద్దిగా పైక్ అనేది ఈ యొక్క గ్రీన్ లైన్ ఇట్లా ఫ్లాట్ అయింది. ఇక్కడ చూడండి. దాని తర్వాత వీక్లీ చెక్ చేసామనుకోండి, మనం డ్రా చేసిన ఈ యొక్క ప్రైజెస్ ఉన్నాయి కదా, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ మధ్యలోనే ఉంది. వీక్లీలో ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది PCO. వీక్లీలో పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. మంత్లీలో నెగిటివ్ క్రాస్ ఓవర్ ఫ్లాట్ అయ్యింది. ఇందులో మనం వెపన్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేయాలి. బుల్లిష్ ట్రేడా, బేరిష్ ట్రేడా. ఇక్కడ చూసినట్లయితే మనకు మంచి బ్రేక్అవుట్స్ అనేవి ఉంది. ఇక్కడ ఇది ఒక సపోర్ట్.
ఇది ఒక సపోర్ట్ గా తీసుకోవచ్చు. రెసిస్టెన్స్, నియరెస్ట్ రెసిస్టెన్స్ వీక్లీలో ఇది. ఎంఏసిడి మంత్లీ డౌన్ ఆర్ ఫ్లాట్, ఆర్ converging into flat. MACD in వీక్లీలో అప్ అయింది, అప్టిక్. అంటే వీక్లీలో చేంజ్ అయింది ట్రెండ్ అనేది, పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. సో దీన్ని బట్టి మనం ట్రెండ్ ఎలా ఉందని చెక్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి డైలీ. డైలీలో చూసినట్టయితే మనకు ఒక డోజీ టైప్ క్యాండిల్ అనేది టాప్ లో ఫామ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనకు రెసిస్టెన్స్ ఉంది, డైలీలో సపోర్ట్. దాని తర్వాత ఎంఏసిడి చెక్ చేసినట్లయితే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. వర్టికల్ లైన్ ఇక్కడ కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. అవర్లీ 1 అవర్లీ చూసినట్లయితే ఇలా ఉంది. 1 అవర్లో ఇది మార్నింగ్ క్యాండిల్ ఓపెనింగ్ 9:15 క్యాండిల్. ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ ఫాల్ హై ఫామ్ చేసి కిందకి వచ్చేసింది. ఈ యొక్క రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ లేదా ఇక్కడ బేర్ కౌంటర్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. బేర్ కౌంటర్ అటాక్, బేర్ కౌంటర్ అటాక్. దాంతో బేర్స్ టెరిటరీ, ఇది బుల్ టెరిటరీ, బేర్ టెరిటరీ. above resistance, bearish territory, below support bullish territory. బుల్ కౌంటర్ అటాక్, బేర్ కౌంటర్ అటాక్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంఏసిడి అవర్లీలో అప్టిక్ ఉంది. 15 మినిట్స్ చెక్ చేసినట్లయితే ఎంఏసిడి డౌన్ సైడ్ ఉంది, డౌన్ ఉంది. అంటే పైకి వెళ్తుంది, అప్టిక్ ఇచ్చింది, కన్వర్జింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది 1 అవర్ 15 మినిట్స్ లో 15 మినిట్స్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 1 అవర్, 4 అవర్లీ. ఆల్వేస్ మంత్లీ నుంచి
వీక్లీ, డైలీ, 4 అవర్లీ, 15 మినిట్స్. హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి మనం స్టాక్ అనేది అనలైజ్ చేసుకుంటూ రావాలి. హయ్యర్ టైం ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్, మంత్లీ. ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ వీక్లీ, డైలీ, అవర్లీ. కమోడిటీస్ అయితే 4 అవర్లీ చెక్ చేసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత అవర్లీ. 4 అవర్లీ, 15 మినిట్స్, దాని తర్వాత 15 మినిట్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది, ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది ఇక్కడ. ఇదంతా బేర్ టెరిటరీ, ఇదంతా బుల్ టెరిటరీ కింద. బుల్ టెరిటరీ అంటే బుల్లిష్, బుల్స్ యాక్టివ్ లో ఉన్నారు ఈ ప్రైస్ లో. ఈ ప్రైస్ లో బేర్స్ యాక్టివ్ గా ఉన్నారు. మనకు అగ్రెసివ్ గా బుల్లిష్ అవ్వాలి అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయాలి. సో మండే రోజు అంటే 7th April 2025 రోజు మార్కెట్ బేరిష్ అయితే బుల్లిష్ అయింది అనుకోండి, అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేస్తే బుల్లిష్ ట్రేడ్ గా ఎంటర్ అవ్వచ్చు, లేకుంటే సైడ్ వేస్ లో ఉండొచ్చు. అలాగే మన ఆర్ఎస్ఎస్ స్టాక్ యూజ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఆర్ఎస్ఎస్ స్టాక్ టెక్నికల్స్ లో ఆర్ఎస్ఐ స్టాక్ వాల్యూమ్. ఆర్ఎస్ఎస్ స్టాక్ అయితే అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి, బై సిగ్నల్ చూపిస్తున్నాయి. అకార్డింగ్ టు కొన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇందులో. ఆర్ఎస్ఐ ఏవో 60 ఉంది 4 అవర్లీలో. డైలీలో చూసినట్లయితే ఆర్ఎస్ఐ 60 ఉంది. స్టోకాస్టిక్ కూడా 60 పైనే ఉంది. 1 అవర్, 1 అవర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ ట్రెండ్ ఇది. ఇంత అప్ ట్రెండ్ ఉంది. డౌ థియరీని అప్లై చేసి చెక్ చేద్దాం. హై ఈక్వల్ హైస్ ఉంది. ఈ హైని బ్రేక్అవుట్ చేయలేదు. ఇక్కడ లో ఇక్కడ హయ్యర్ లో
ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ట్రెండ్, మళ్ళీ స్మాల్ అప్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ ట్రెండ్, మళ్ళీ డౌన్ ట్రెండ్, మంత్లీ అనలైజ్ చేస్తే మనకు 25 రూపీస్ వరకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. చార్ట్ ప్యాటర్న్స్ ఏమీ లేవు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడంతా జమావట్, ఇవన్నీ జమ అయిపోయారు మొత్తం ఇక్కడ. అక్యుమిలేషన్ మంత్లీలో ప్రైస్ అంత మూమెంట్ ఇస్తలేదు.